ప్రస్తుతం ప్రజలు ఆన్లైన్లో ఫుడ్ను బాగా ఆర్డర్ పెడుతున్నారు. మంచి రెస్టారెంట్ను ఎంచుకొని జర్నీ చేసే రిస్క్ను తప్పించుకుంటూ ఇంటికే ఫుడ్స్ను తెప్పించేసుకుంటున్నారు. ముఖ్యంగా వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు బయటకు వెళ్లేందుకు వీలుండదు. ఇలాంటప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేద్దాంలే అనుకుంటారు. కానీ అదే వర్షం వరదలో డెలివరీ బాయ్ రావాలనే విషయాన్ని ఎంతమంది గుర్తుంచుకుంటున్నారో తెలియదు. గతంలో డెలివరీ బాయ్స్కు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. వర్షంలో నానుతూ ఇంకొందరు ఎర్రటి ఎండలను లెక్క చేయకుండా తమ పని చేసుకుంటూ కనిపించారు. ఇప్పుడు జొమాటో డెలివరీ బాయ్కి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతన్ని సూపర్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గుజరాత్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకంగా పట్టణాలే వరద నీటిలో మునిగిపోయాయి. జనజీవనం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న ప్రభుత్వం అధికారుల సూచనల మేరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. బయటకు వస్తే ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియక నివాసాలకే పరిమితమయ్యారు. అయితే తాజాగా అహ్మదాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబం కూడా వరద నీటి కారణంగా బయటకు వెళ్లలేక జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంది. ఇక జొమాటో డెలివరీ బాయ్ మాత్రం తన విధి నుంచి తప్పించుకోలేదు. వరద ఉన్నా అందులోనే నడుచుకుంటూ వెళ్లాడు. దాదాపుగా నడుంలోతు వరద నీరు ఉంది. ఆ నీటిలో నుంచే ఫుడ్ డెలివరీ బ్యాగ్ను పట్టుకుని ముందుకు సాగాడు. అపార్ట్మెంట్లో ఉన్న కొందరు జొమాటో డెలివరీ బాయ్ వస్తుండగా వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతగా తన విధిని నిర్వర్తించిన జొమాటో డెలివరీ బాయ్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక సదరు డెలివరీ బాయ్ డెడికేషన్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అతనికి తగిన ప్రోత్సాహం అందించాలంటూ పలువురు జొమాటో కంపెనీని ట్యాగ్ చేశారు. ఈ మేరకు సదరు కంపెనీ కూడా స్పందించింది. ముందుగా ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పింది. ఇలాంటి డెడికేషన్ డెలివరీ బాయ్స్ ఉండడం తమ అదృష్టమని పేర్కొంది. అయితే ఆ డెలివరీకి సంబంధించిన ఐడి, ఇతర డీటెయిల్స్ను పంపాలని కోరింది. తద్వారా ఆ డెలివరీ బాయ్ను గుర్తించి సత్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరి అతను ఎవరు, జొమాటో సంస్థ అతని డీటెయిల్స్ పొందిందా అనేది తెలియాల్సి ఉంది.